ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఒక విషయాన్ని నేను గర్వంగా తెలియపరుస్తున్నాను. ఏమిటి అంటే, భారతదేశంలో అనేక బలహీన తెగల వారే యేసుప్రభుని మొట్టమొదటికి ఎందుకు విశ్వసిస్తున్నారు, త్వరపడి ఎందుకు క్రీస్తు వద్దకు వచ్చారో చెప్పనా? మన భారతదేశంలో హైందవులుగా పిలువబడుచున్నవారు ఈ దినాలలో అందరూ సమానము, అందరము హిందువులు అని బోధిస్తూ ఉన్నారు. కానీ మన పూర్వీకులు చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఊరి నుంచి వెలివేయబడి, ఊరి బయటికి త్రోసివేయబడి, చండాలులుగా, అప్రోచ్యులుగా, ఎందుకు పనికిరాని వారిగా ఎంచబడి, ఊరి బయట జీవనం కొనసాగించిన రోజులలో కనీసం తినడానికి తిండి లేని, తాగడానికి నీరు లేని పరిస్థితుల్లో దేవదేవుడైనటువంటి ప్రభువుల వారు మనల్ని తన హక్కున చేర్చుకున్నాడు. క్రైస్తవ్యం అనే మిషనరీలు ఈ వెలివేయబడిన జనుల పట్ల, ఈ త్రోసివేయబడిన జనులను ఆకర్షించుకొని, హక్కున చేర్చుకొని, ఆకలిని తీర్చి, దాహము తీర్చి, చదువుని చెప్పించి, కష్టాలను యోచి, సమస్తము వారికి సంతోషకరంగా మార్చారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు అంటూ ఉన్నాడు, జ్ఞానులను సిగ్గుపరచటానికి, నీచులను, త్రోసివేయబడిన వారిని, ఎన్నిక లేని వారిని నేను ఏర్పాటు చేసుకుంటాను అని. ఈ విషయంలో అదే జరిగింది. ఈరోజు భారతదేశంలో అనేక రకమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి క్రీస్తు రాజ్యమును గూర్చి. కానీ ఒకానొక దినములో, పూర్వకాలమందు, మీరు అత్యంత హేయంగా చూడబడిన జనులు నా దేవుడు, నా రాజు అయిన ప్రభువు యాజకులుగా చేశాడు. రాజులైన యాజక సమూహంగా చేశాడు. కిరీటాన్ని ఇచ్చాడు. రేపు సింహాసనాసీనులు చేయబోతూ ఉన్నాడు. మీరు త్రోసివేశారు, మీరు వెలివేశారు, మీరు దూషించారు, మీరు హీనపరిచారు. కానీ సాక్షాత్తు దేవాతి దేవుడైన ప్రభువుల వారు సమస్త మానవాళి కంటే అత్యధికమైన ఉన్నత స్థానంలో మీరు త్రోసివేసిన ప్రజలను నిలిపాడు. ప్రైజ్ ద లార్డ్.